Hello guys, welcome back to my YouTube channel. ఈరోజు మేము హోలీ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. లాత్మార్ అనమాట ఈవెంట్ నేమ్. సో ముందు రోజు బుక్ మై షోలో బుక్ చేసుకున్నాం. ఈవెంట్ అయితే మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు అయితే ఉంటుంది. ఇంకా మార్నింగ్ 8 అనుకుంటా ఆ టైంకి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడికి వెళ్తే మళ్ళీ పాసెస్ కోసం మళ్ళీ వేరే కౌంటర్ దగ్గరికి వెళ్ళమన్నది. అదేమో చాలా దూరం ఉంది. ఇంకా పాసెస్ తెచ్చుకొని మేము లోపలికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. అక్కడ రోడ్ మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయింది జనాల వల్ల. సో పోలీస్ వాళ్ళు వచ్చేసేసి సడన్గా గేట్స్ అని ఓపెన్ చేసేసారు, అందరినీ పంపించేశారు. అంటే పాసెస్ లేని వాళ్ళు కూడా లోపలికి ఎంటర్ అయిపోయారు. ఇంకా చూసుకోండి ఎలా ఉందో. లోపల జనాలు చూసి ఉందామా వెళ్ళిపోదామా అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళాక కొంచెం సెట్ అయిపోద్దిలే అనుకున్నాము. విఐపి ఇంకా గోల్డ్ పాసెస్ ఉన్నాయి. మేమైతే విఐపి పాసెస్ తీసుకున్నాం. ఆ విఐపి సెక్షన్లోకి వెళ్ళడానికి ఎంతమంది జనాలన్నా నాకు బ్రీత్ కూడా ఆడలేదు, అంతమంది తొక్కిస్లాట్లో ఉంది అయితే యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా ఫైనల్గా విఐపి సెక్షన్కి వచ్చేసాం. నాకైతే ఇంట్రెస్ట్ కూడా పోయింది హోలీ ఆడాలని. బట్ ఇంకా మా పాసెస్తో పాటు 1 ఫ్రీ కలర్ అండ్ 1 మీల్ అనమాట, వెజ్ మీల్ అండ్ సమ్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన 2 డ్రింక్స్ అయితే ఏం బాగా, నేనైతే ఏం తాగలే. అండ్ మేము మీల్స్ కూడా ఏం తినలేదు అక్కడ. ఇంకా ఫైనల్గా అక్కడ అంతమంది జనాల్లో ఒక స్పేస్ దొరికితే అక్కడ కొంచెం ఇంకా డాన్స్ చేసాం కాసేపు. డీజే అయితే బాగుంది, తెలుగు అండ్ బాలీవుడ్ అన్ని సాంగ్స్ కవర్ చేశారు. బట్ మాకు ఆ జనాల్లో ఆ ఎండలో అసలు డాన్స్ కూడా చేయబుద్ది అవ్వాలి. అస్సలు అంటే అస్సలు ఎంజాయ్ చేయలేదు అక్కడ. ఇంకా ఫొటోస్ వీడియోస్ దిగేసి వెళ్ళిపోదాం అనుకున్నాం అక్కడి నుంచి. రెయిన్ డాన్స్ అన్నారా? రెయిన్ డాన్స్ ఎలా పెట్టారంటే ఒక ట్యాంకర్ వచ్చి వాటర్ పోస్తుంది, కిందంతా బురద. అసలు ఆ ఫోటో బూత్ బాగాలేదు, ఏమీ బాగాలేదు అక్కడ. ఫుడ్ వర్స్ట్ అంటే వర్స్ట్. ఈవెన్ నేను ఇంకా హోలీకి ఈవెంట్కే వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను ఈవెంట్ చూసాక. ఇంకా అందరం అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా తర్వాత ఇంకా సోడా తాగడానికి అయితే ఆగాం మధ్యలో. ఇంకా అక్కడి నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక వేరే ఏమన్నా ఈవెంట్కి వెళ్దామా అని ఆలోచిస్తున్నాము. ఇంకా ఫ్రెండ్ ఒక సొసైటీలో ఉంటాడనమాట, అక్కడైతే ఈవెంట్ జరుగుతుంది. సో మమ్మల్ని అలౌ చేస్తారా లేదా అని కనుక్కున్నాడు. సో అలౌ చేస్తారంటే ఇంకా సో లాస్ట్కి అక్కడికి వెళ్ళాము. అక్కడైతే మంచిగా సెలబ్రేట్ చేస్తారంట, అంటే తక్కువ జనాలు ఉంటారు అండ్ మంచి డీజే అండ్ రెయిన్ డాన్స్ కూడా ఉంటుందంట. సో ఇంకా ట్రై చేద్దాం అక్కడికని వెళ్ళాము. ఇంకా అక్కడ ఈవెంట్ అయితే 1 o'clockకి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో మేము ఇంకా అక్కడే వెయిట్ చేసాం. మేము ఆల్రెడీ హోలీ డ్రెస్లో ఉన్నాం కాబట్టి లోపలికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాక అక్కడ వైబ్ అయితే చాలా అంటే చాలా బాగుండే అసలు, డీజే కూడా.
అక్కడ వెళ్ళాక కొంచెం హోలీ అన్న ఫీలింగ్ అనిపించింది. అసలు రిగ్రెట్ అయ్యా, మార్నింగ్ ఆ ఈవెంట్కి అనవసరంగా వెళ్ళాం, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయాల్సిందే. ఇంకా అక్కడ అయితే చాలా చాలా బాగుంది. రెయిన్ డ్యాన్స్ కానీ కలర్స్ కూడా కొంచెం ఆర్గానిక్ ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా నచ్చింది. Put on charge. సో అలా జరిగిందనమాట మా హోలీ సెలబ్రేషన్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. See you guys in my next video. Don't forget to like, share and subscribe to my channel. Stay safe, stay happy and lots of love.